విజయవాడ తెలుగుదేశం నాయకులు ఫాతువుల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే తిరుమల లడ్డు వ్యవహారంపై ఫాతువుల్లా స్పందించారు. వైసీపీ పేటీఎం గాళ్లు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వంలో నెయ్యి అధిక ధరకు కొన్నదని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ ద్వారా తక్కువ ధరకు కొన్నదని వ్యాఖ్యానించారు. 320 రూపాయలకు నెయ్యి వస్తుందా, కల్తీ నెయ్యి వస్తుందని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్యాంకర్ను ఆపి ల్యాబ్ టెస్టింగ్ పంపగా జంతువుల కొవ్వు కలిసిందని తేలిందని మండిపడ్డారు. దోషులకు జీవిత ఖైదు విధించాలని నిప్పులు చెరిగారు. మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం ఒకటే కాదు, ప్రపంచంలో ఉన్న ఎవరైతే భక్తులు ఉన్నారో శ్రీ వెంకటేశ్వర స్వామి గారి భక్తులు ఈరోజు చాలా మదన పడుతున్నారు. ఎందుకంటే లడ్డు విషయం బయటకు వచ్చింది. మరి ఈ వైసీపీ వాళ్ళు ఎవరైతే పేటీఎం వాళ్ళు ఉన్నారో పోస్టులు పెడుతున్నారు. ఏంటంటే 300 రూపాయలకి మీకు నెయ్యి ఎలా వచ్చిందయ్యా, ప్యూర్ నెయ్యి అని మేము అడిగితే వాళ్ళేమంటారంటే మీ హయాంలో 2040 రూపాయలకి అని ఫేక్ పోస్టులు పెడుతున్నారు. 300 రూపాయలకు వచ్చే వస్తువు 400, 500కే ప్రభుత్వం కొని, గత ప్రభుత్వం దానికి తక్కువ ధరలో నాణ్యమైన నెయ్యి అందిస్తామేమో అని రివర్స్ టెండరింగ్ ద్వారా 320 రూపాయలకు ఆవు నెయ్యి కొనడం జరిగింది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువ ధరకు పెట్టి నాణ్యమైన నెయ్యి కొంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ధర వద్దు, మాకు ఈ వెంకటేశ్వర స్వామికి అంత ధర పెట్ట అవసరం లేదు, మేము తగ్గించి తీసుకుంటామని 320 రూపాయలకి మీరు టెండర్ పెట్టి ఇచ్చారు. ప్రముఖ యూట్యూబర్